సార్ రాజస్థాన్ లోని అజ్మీర్ అనే గ్రామంలో సార్ 3 years పాపని అతి కిరాతకంగా చంపింది సార్. ఎందుకు చంపిందంటే వాళ్ళ వివాహేతర సంబంధం గురించి తన పాప అడ్డుగా ఉందనేసి అలా చంపేసింది సార్. చాలా కిరాతకంగా. అంత చిన్న పాప సార్. తనకి అంత బర్డన్ గా ఉంటే వదిలేసి వెళ్ళిపోవాల్సింది సార్. అంత చిన్న పాపను చంపడం ఎలా సార్? అసలు న్యాయమేనా ఇది? మధు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, అవును సార్. వివాహేతర సంబంధం. వివాహం చేసుకున్న తర్వాత ఇదివరకు ఒకప్పుడు ఆడవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే పంచమహాపతివ్రతలు, పతివ్రతలు, సీతా, సావిత్రి, అనసూయ, అవును సార్. ఊర్మిళ, అట్లా కొంతమంది మహాపతివ్రతల పేర్లు చెప్పేవారు. కానీ కనీసం మహాపతివ్రత కింద కూడా వద్దు. అట్లీస్ట్ నీకు ఇచ్చినటువంటి ఆ మ్యారేజ్ బాండేజ్ ఏదైతే ఉందో ఆ మ్యారేజ్ బాండ్ కింద నువ్వు కాస్త నీ భర్త వరకు నువ్వు, నీ ఫ్యామిలీ వరకు నువ్వు అంకిత భావంతో ఉండాలి అని చెప్పేసి ఉన్నటువంటి ఆ పరిధి ఏదైతే ఉందో అది చెరిగిపోతుందా? భారతదేశంలో జరిగిపోతుందా? ఇంకో దేశాల్లో అంటే మధు అది సర్వసాధారణం. భారతదేశం అనేసరికి ప్రపంచంలో ఉండేటువంటి రికగ్నైజ్డ్ 182 కంట్రీస్